హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరిప్రియ ట్రెండింగ్ వ్లాగ్స్. ఈరోజు మనం మసాలా ఎగ్గు కూర ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఈ మసాలా ఎగ్గు కూరకి నేను ఒక 5 గుడ్లు తీసుకొని ఇంత నూనె, పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఆ గుడ్లను గోలిచ్చి పక్కకు గిన్నెలో పెట్టుకున్నా. దాంతోపాటు 2 ఉల్లిగడ్డలు తీసుకొని నూనెలో వేయించుకొని ఆ ఉల్లిగడ్డల్ని మిక్సీ కొట్టనీకి మిక్సీ జార్లో ఎత్తుకున్నా. దాంతోపాటు ఒక 2 పచ్చిమిరపకాయలు దంచుకొని దాంట్లోనే ఓ కట్ట కొత్తిమీర, దాంతోపాటు ఒక 10 బాదం పప్పులు వేసుకోవాలి. ఈ బాదం పప్పులతోటే మనకి ఈ గుడ్డు కూర అనేది కమ్మటి టేస్ట్ వస్తుంది. సో ఇది అంతా రుబ్బుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఇప్పుడు ఒక సపరేటు పెనం పెట్టుకోవాలి. ఇక ఈ గిన్నెలో ఇంత నూనె వేసుకొని దాంట్లో ఒక స్పూను జీలకర్ర, ఒక హాఫ్ ఇంచ్ అంత చెక్క, ఒక బగారాకు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇక ఇది కొంచెం కలుపుకోగానే దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారాన్ని, పసుపుని ఈ నూనెలో మొత్తం మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇల్లాక మనం దంచి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, ఇదంతా ఇప్పుడు దీంట్లో వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది మొత్తం ఎర్రగా మిక్స్ అయ్యేదాకా కలిపి దాని తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడా ఉప్పు దంచుకోవాలి. ఈ ఉప్పును కూడా మంచిగా కలిపి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఇక పెరుగు వేసుకొని ఒక కప్ వేసిరు అనుకో మొత్తం పెరుగు పచ్చడి అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మస్తు అవుతుంది. ఈ పెరుగును కూడా మంచిగా మసాలాకు పట్టించి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక దంచుకున్న ఒక స్పూను ధనియాల పొడి దంచుకొని దాన్ని కూడా మొత్తం మంచిగా మసాలాలో నూరాలి. ఇదంతా మంచిగా మిక్స్ అయినాక ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఆ ఉల్లిగడ్డ వాసన పోయేంత వరకు ఉడకబెట్టుకొని ఇల్లాక మనం ఎర్రగా గోలిచి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అబ్బా చూసి ఇలా ఎంత ఎర్రగా ఉన్నాయో. సో ఇది మొత్తం మంచిగా కలుపుకొని చూడండి మన ఎగ్స్ ఎట్లా ఉడుకుతున్నాయో కుత కుత అని. ఇది మొత్తం ఇలా కాగానే దీంట్లో ఇంత కోడిగుడ్డు మసాలా వేసుకొని ఈ గుడ్లను మొత్తం గోలియాలి. ఇట్లా గోలిచ్చినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసి దీంట్లోకి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్నాక చూసిరాక కుత కుతలాడుతుంది. ఇలా కుత కుతలాడంగానే దీంట్లో ఇంత కస్తూరి మెంతి వేసుకోరి. కస్తూరి మెంతి ఎక్కువ వేసిరనుకో మొత్తం కషాయం అవుతుంది. కాబట్టి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత వేసుకొని మస్తు అవుతుంది. దీని తర్వాత ఇంత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలా కోడిగుడ్డు కూరని మంచిగా చపాతీలల్లా, పూరీలల్లా, వేడి వేడి అన్నంలో వేసుకొని దంచితే సమ్మగా ఉంటుంది అన్నమాట. ఇక మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట గట్టిగా దంచండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.